హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ రేణు. సో అజీరా యూట్యూబ్ ఫిల్మ్ టీమ్ మెంబర్స్తో ఈరోజు మనం ఉన్నామన్నమాట. వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ అజీరా మూవీ కాన్సెప్ట్ ఏంటి, సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్. నమస్తే. చెప్పండి, మీ గురించి చెప్పండి. నా పేరు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నేను మూవీ ఆర్టిస్ట్ చేస్తున్నాను. ఓకే. ఒక 2.5 years నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను అజీరా అనే మూవీలో తిప్పడనే క్యారెక్టర్ నేను చేశాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే అది కథ చాలా ఫీల్ టచ్ ఉన్న కథ అది. దాన్ని చేసిన తర్వాత అవుట్పుట్ మనం చూసుకున్న తర్వాత మేము చేసేవా అన్న ఇదిగా ఫీల్ అయిన సందర్భం అయితే. ఈ అజీరా మూవీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? జనార్దన్ శివలింగ గారు, నేను దగ్గరగా నా మొదటి చిత్రం మెడ్రాస్ బస్ స్టాండ్ అనే మూవీతో జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. దాంట్లో మీరు కూడా మెయిన్ లీడ్ హీరోయిన్ చేస్తున్నారు. మేము అప్పుడు న్యూ ఆర్టిస్టులు. ఓకే. మిమ్మల్ని చూసి అంటే ఆ మూవీలో చేసిన కొంతమంది సీనియర్స్ చూసి కూడా యాక్టింగ్ మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే నేను షూట్ అయిన తర్వాత మిగతా దినాలు కాకుండా ఎక్కడ షూట్ జరుగుతుంటే అక్కడ చూసేది. ఓకే. యాక్టర్లు ఏ విధంగా చేస్తూ ఉండాలి అది మిమ్మల్ని చూసాను. బాబు లోకలా గారిని, సాయి జేమ్స్ గారు, మురళీకృష్ణారెడ్డి గారు, నెల్లూరు శ్రీనివాస్ గారు, వీళ్ళు ఆ ఖాళీ టైంలో చేస్తున్నప్పుడు జనార్దన్ శివలింగ గారు వాళ్ళ చేత చేస్తున్న విధానం అవి చూస్తే కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అంటే వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారనమాట, వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళ వర్క్ ఏంటి అని. అంతేనా? మాకు కొత్త అప్పుడు మామూలుగా నిలబడమంటే సాధారణంగా నిలబడేది. ఓకే. ఎక్స్ప్రెషన్స్ ఉండేవి కాదు. అది చిన్నగా అక్కడి నుంచి స్టేజ్ ఫీరు, క్యాంప్ ఫీరు కూడా పోయింది ఆ మూవీ ద్వారా. ఓకే. దాని నుంచి జర్నీ అయితే స్టార్ట్. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీరు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతూ చేశారు? చాలా ఫీల్ టచ్ ఉన్న క్యారెక్టర్. క్యారెక్టర్ ఒక సెంటిమెంట్తో, ఒక ప్రేమ ఆప్యాయతలు, ఒక సందేశాత్మకమైన సబ్జెక్ట్ ఉంది. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. రీసెంట్ గా మిమ్మల్ని చాలా మూవీస్ లో చూసాను అనమాట. ప్రతి మూవీలో రౌడీ లాగే కనిపిస్తున్నారు, బట్ ఈ మూవీలో ప్రేమ అభిమానాలు అంటున్నారు. మీకు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అది జనార్దన్ శివలింగ గారు మామూలుగా అసలు ఒక సాంగ్ అనుకున్నారు. అది డాక్టర్ సత్తార్ గారిని ఆ సారు ఒక పాట ఇచ్చి ఆ పాటని ప్రిపేర్ చేసి దాన్ని ట్రాక్ రెడీ చేసి ఆయన పాడారు. ఆయన కోరిక అది, ఆయన ఎన్ని రోజుల నుంచి ఉన్న కోరిక సత్తార్ గారు. దీనికి మెయిన్ ముఖ్య కారణం సత్తార్ గారు. సత్తార్ గారు దాన్ని అమలు పరిచిన తర్వాత సార్ ఏంటంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వచ్చి ఇది కథ బాగుంది, ఇది ఫీల్ టచ్ ఉన్న కథ, ఈ విధమైన కథని మనం ఖచ్చితంగా తీయాలంటే నేను మ్యాక్సిమం సార్తో జర్నీ చేస్తా ఉంటాను. ఆయన చాలా మొండి పట్టుదల, వరంగా చెప్పాలంటే కొద్దిగా హింస కూడా ఎక్కువే. ఎవరు సార్? ఎవరి గురించి? జనార్దన్ శివలింగ గారు. అంటే హింస చేసి తీర్థం. ఓకే. ఆయనతో జర్నీ కూడా మామూలుగా అందరు చేయలేదు. ఓకే. ఆ విధంగా ఉంటుంది ఆయన. ఎందుకంటే ఇప్పుడు 6 o'clock అనుకున్నారు అనుకోండి, 5:45కి ఇంకా రెడీగా ఉంటారు ఆయన. అందరూ డైరెక్టర్ జనార్దన్ శివలింగి సార్తో జర్నీ చేయలేరు, అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు అన్నారు కదా, మీరే అంటున్నారు. సో మీరు ఎలా చేశారు? నాకు ఆయన నచ్చిన గుణం ఏంటంటే చెప్పాడంటే చేస్తాడు. ఖచ్చితంగా చెప్పాడంటే చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక సినిమా అనేది ఒక ఫ్యాషన్ ఉన్న ఒక లారీ డ్రైవర్ ఒక స్టేజ్ నుంచి వచ్చి దర్శకుడిగా, అది మనకి మంచి ఒక పవిత్రమైన ఒక చైర్. అసలు ఆ స్టేజీకి వచ్చి 2 చిత్రాలు తీసి వాటిని రిలీజ్ చేసి ఆయన పడే తపన, కృషిని గమనిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మంచి కథలు కూడా ప్రిపేర్ చేసుకొని ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ అజీరా మూవీలో మీరు ఒకళ్ళు చెప్తే మనం చెయ్యాలి అని చేశారా, మీకు ఓన్గా మీకు నచ్చి మీరు మూవ్ ఆన్ అయ్యారా? అది స్టార్టింగ్ అయితే నా వల్లగా దేవుడు నన్ను వదిలే అన్న అంటే అది క్రిటికల్గా ఉందండి. అది ఆషామాషిగా లేదు ఆ క్యారెక్టర్. దాంట్లో అంటే మనం చేయగలమా లేదా అనేది మనకే డైనమాలో ఉండింది. అది నేను మొదటి చెప్పాను. నేను మామూలుగా జనరల్గా
జనార్దన్ శివలింగ గారిని బావగారు అంటుంటాం. ఆహా. చాలా అభ్యాయుతగా ఉంటాం. ఆ జర్నీలో చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాను దానికి. దాన్ని మంచి ఆర్టిస్ట్ చేపిద్దాం అని అనుకుంటాను. కానీ ఆయన సడన్గా ఒక రోజు వచ్చి ఫోటో షూట్ అయితే ఉంది, వచ్చి మనకి లింగి తీసుకురావాలన్నట్టు తీసుకొని రాగానే కట్టుకో ఆడు నిలబడి ఆడు కూర్చోవాలి. అంటే రీసెంట్ గా మీరు మద్రాస్ బస్ స్టాండ్ లో ఉన్న రౌడీ గెటప్ లోనే వెళ్ళిపోయారా? అదే గెటప్ లేను కొద్దిగా. ఓకే, అజీరా మూవీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం. అండ్ మీ కో ఆర్టిస్టులు కూడా ఎలా చేశారు అండ్ వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జాహ్నవి. జాహ్నవి. స్కూల్కి వెళ్తుంటావా? ఏం చదువుకుంటున్నావు? 3rd class. ఓకే, అజీరా మూవీ. సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? Yes. ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల చేద్దాం అనుకున్నావా? ఇంట్రెస్ట్ ఉంది. పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళ బాగా? Yes. నీకెవరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, మమ్మీయా డాడీయా? డాడీ. డాడీ బాగా సపోర్ట్ చేస్తారా? మరి మమ్మీ? మమ్మీ స్కూల్కి వెళ్ళమంటారా? ఓకే, ఎనీవే అజీరా మూవీలో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏంటి అందులో? అజీరా. నీ పేరు అజీరానేనా? అది క్యారెక్టర్ నేమ్ ఏంటి అందులో? క్యారెక్టర్ అజీరా. అజీరానా? అవునా? ఓకే, నీకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పారా సార్? అర్థమైందా? అర్థమయ్యి ఇంట్లో వాళ్ళ సపోర్టింగ్తో చేసావా? ఓకే, నువ్వు షూట్లో ఉన్నప్పుడు నీకు ప్రశాంత్ సార్ అండ్ పక్కన ఉన్న సార్ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? బాగా సపోర్ట్ చేస్తా. ఇందులో డైలాగ్స్ ఉన్నాయా నీకు? ఉన్నాయి. ఒక డైలాగ్ చెప్తావా? చెప్పు. నీకు బాగా నచ్చిన డైలాగ్, బాగా గుర్తున్న డైలాగ్ మాత్రమే చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీ పేర్లు మారుస్తున్నాను, రాముడు భీముడు. ఎవరి పేర్లు మార్చారు అలాగా? ఎవరు రాముడు, ఎవరు భీముడు ఇందులో? రాముడు భీముడు. ఎందుకని ఆ పేర్లు వచ్చాయి? వాళ్ళ ఫేస్ కి తగ్గట్టు పెట్టాను. వాళ్ళ ఫేస్ కి తగ్గట్టు పెట్టావా? ఈయనకైతే కరెక్ట్ నేమ్ పెట్టావు అనుకుంటా, భీముడు అని. అంటే పొట్ట కొంచెం పెద్దగా ఉంది కదా, కరెక్ట్ నేమ్ సూటబుల్ అయిపోయింది అనమాట. ఓకే, హాయ్ సార్, నమస్తే. చెప్పండి. నా పేరు కావల్ సత్యం. ఓకే, నేను 53 సినిమాలు యాక్టింగ్ చేశాను. వావ్, 53 చేశారా? అన్ని నెల్లూరు మూవీస్ అయినా లేక అవుట్డోర్ కూడానా? అన్ని సినిమాలే. ఓకే, 20 సీరియల్ చేశాను. సూపర్. 2 సినిమాలు నిర్మించాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నెల్లూరులోనే ఉంటున్నాను. మీ ప్రాపర్ నెల్లూరేనా సార్? నెల్లూరే. ఓకే. అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాడిని 12 years. ఇక్కడికి వచ్చేసాను. ఓకే. ఇక్కడికి వచ్చి ఎవరన్నా పిలిస్తే వచ్చి పోయి చేస్తూ ఉన్నాను క్యారెక్టర్. లాస్ట్ టైం బాలకృష్ణ సినిమా చేశాను, జయసింహ అని చెప్పి. జయసింహ చేశారా? అందులో నమస్తే. చెప్పండి, అజీరా మూవీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా పేరు కావల్ సత్యం. ఓకే. I am acting to 53 pictures, ఓకే. 20 serials, 2 pictures I am produced. ఓకే. హైదరాబాద్లో 12 years ఉన్నాను. ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసి ఎవరన్నా పిలిస్తే పోయి చేస్తున్నాను. లాస్ట్ టైం చేసింది బాలకృష్ణ సినిమా జయసింహ చేశాను. ఓకే, జయసింహ చేశారా? చేశాను. అందులో మీ క్యారెక్టర్ సార్? బాలకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ గా, బ్రహ్మానందం అసిస్టెంట్ దగ్గర అందరితో డైలాగులు ఉంటాయి, చేస్తున్నాం. మనం అనుకున్నంత ఎదగలేకపోయాము. అజీరా అనేది ఒక యూట్యూబ్ ఫిల్మ్. సో మీరు జయసింహలో చేశాను అండ్ 2 మూవీస్ కి ప్రొడ్యూస్ చేశాను అండ్ డైరెక్షన్ కూడా చేశాను అంటున్నారు. బట్ అజీరా అనేది ఒక యూట్యూబ్ ఫిల్మ్ కదా, సో ఇది మనం చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో మీరు పడ్డారా? ఓకే, పడ్డాను. ఓకే. డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, కథ చెప్పాడు. కథ విన్నా. డైరెక్టర్ గారి నేమ్? శివలింగి జనార్దన్ గారు. ఓకే. మా ఇంటికి వచ్చారు, వచ్చి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పాడు. రామాయణంలో కట్టా కొట్టా తెచ్చే మాదిరి ఇక్కడ ఆయన నవాబు గారు రాశారు, ఈయన విన్నాడు, మేము చేసాము. ఓకే. ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది. నేను 53 సినిమాలు చేసినా, 20 సీరియల్ చేసినా కానీ ఇటువంటి క్యారెక్టర్ చేయలే. మీ క్యారెక్టర్ ఏంటి సార్ ఇందులో? నా పేరు సుబ్బోడ్ అని క్యారెక్టర్. అయితే ఇటువంటి క్యారెక్టర్ ఇన్ని సినిమాలు చేసినా కూడా నేను ఎక్కడ చేయలే. ఇటువంటి క్యారెక్టర్ రావు ఎవరికి, ఎప్పుడో ఒకసారి వస్తుంది అనమాట. దాన్ని ఉపయోగించుకోకపోతే నేను కోల్పోతానేమో అని ఆయన చెప్పిన వెంటనే ఆ కథ చెప్పిన వెంటనే నేను చేస్తానని చెప్పాను. ఓకే.
ఒక 2-3 రోజులు ఉంటుంది అని అన్నాడు. అటువంటిది 10 days చేసాం. సార్ అజీరా అనే మూవీ నేమే కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అది ఏంటి? అజీరా అంటే ఏంటి? ఒక పర్సన్ నేమా లేకపోతే దానికి ఏదైనా మీనింగ్ ఉందా? అయితే అది కులమతాలకు అతీతంగా ఆ అంటే అల్లా, జీ అంటే జీసస్, రా అంటే రామ, ఓకే, ఈ ముగ్గురు మతాలు తోటి ఎవరికి ఇబ్బంది లేకుండా అంతా ఒకటేను మతాలన్నీ అనేని ఆ పాపకు పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఆ పాప పేరే అజీరా. పాప పేరు అజీరానేనా? అజీరా. ఓకే, జాహ్నవి చెప్పు నాన్న, అంటే ఈ మూవీలో నువ్వు యాక్ట్ చేయడం ఫస్ట్ టైమా? దీనికి ముందు ఏదైనా యాక్ట్ చేసావా? ఫస్ట్ టైమా? ఓకే, ఫస్ట్ టైం నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే నీకంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళందరూ, సో భయమే లేదా? అస్సలు భయమే లేదా? కొంచెం కూడా? కొంచెం భయం వేసిందా? అంటే యాక్టింగ్ చేయడం అంటే కొంచెం భయం ఉంటుంది అని చూడగానే, సార్ని చూడగానే విలన్ లా ఉన్నారు, భయమే లేదా నీకు? భయమే లేదా? అంటే అంత ఫ్రెండ్లీగా ఉండిపోయారా నీతో? ఓకే, ఈ అజీరా మూవీలో నీకు ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. అందులో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంటది కదా, బాగా నచ్చిన డైలాగ్ అండ్ బాగా గుర్తున్న డైలాగ్ ఏదైతే ఉందో అది ఒకసారి చెప్తావా? ఓకే, కొంచెం గట్టిగా వినిపించాలి. ఓకే. నా పేరు నాకు బాగా నచ్చింది, ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు మారుస్తాను. నీ పేరు రాముడు, నీ పేరు భీముడు. చాలా క్యూట్ గా చెప్పావు. రాముడు ఎవరు, భీముడు ఎవరు? రాముడు, భీముడు. మొత్తానికి సూటబుల్ నేమ్స్ పెట్టారనమాట జనార్దన్ శివలంకి డైరెక్టర్ సార్, అవునా? అజీరా మూవీలో నీ నేమ్ అజీరానేనా? ఓకే, వెరీ గుడ్. మీకు గిల్ట్ ఫీల్ రాలేదా? బెగ్గర్ క్యారెక్టర్ మనం ఏంటి చేయడం, నాకేంటి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు మేడం, నేను కంప్లీట్ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి నేను కంప్లీట్ లీనమై చేసే అలవాటు తెచ్చుకున్నాను. దానివల్ల నేను చేయగలిగాను. చేశారా? అండ్ చెప్పండి. ఇందులో ఏంటంటే డైరెక్టర్ గారు ప్లస్ నా తమ్ముడు నాగేంద్ర బని డిఓపి, ఆయన మెడ్రాస్ బస్ స్టాండ్కి కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్. నా తమ్ముడు కూడా దగ్గరగా వరుస మూవీలతో చూస్తూ రేపు కావేరి అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఆయన నెల్లూరులో మంచి బెస్ట్ డిఓపిగా సర్వేగా ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన కూడా టెక్నికల్ గా పరంగా కూడా చాలా చక్కగా తీశారు. పేషెన్స్ ఓపిక ఎక్కువ, చాలా చక్కగా తీశారు. ఓకే సార్, ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ విలన్ క్యారెక్టర్ దగ్గర నుంచి బెగ్గర్ క్యారెక్టర్ కూడా చేశారు. అండ్ ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే మీకు ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? అదే ఫాదర్ రోల్స్, ఏ క్యారెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ గారు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా మనం చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. సాఫ్ క్రియేషన్స్ వారు మన జనార్దన్ శివలింగ్ గారి డైరెక్షన్ లో రేపు జనవరిలో స్టార్ట్ అవ్వబోయే చెన్నై బజార్ అనే మూవీలో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ నాకు. చెన్నై బజార్ లో కూడా మీరే ఉన్నారా? ఇంకా నెల్లూరులో ఏ మూవీ జరిగినా మిమ్మల్ని దాటిపోయేలా లేదుగా? లేదు మేడం. అంటే ఉన్న ఆ క్యారెక్టర్ కి ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళు మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గర హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంది. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా అన్ని మీ వీడియోసే వస్తున్నాయి. చేస్తా ఉంటాను మేడం, సరదాగా రీల్స్ అవి చేస్తా ఉంటాను. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట మీకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి. 2.5 years చాలా నిద్రలేస్తే సినిమా ఆ విధంగా వెళ్తా ఉన్నాం. ఈ అజీరాకి 24 వర్క్ చేసిన ఆర్టిస్టులు కానీ కో ఆర్టిస్టులు, ఈ టెక్నికల్ పరంగా చేసిన ప్రతి ఒక్కరికి, మొత్తం అజీరా టీంకి 24 క్రాఫ్ట్స్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, మాకు లొకేషన్స్ ఇచ్చి సహాయపడిన ప్రతి ఒక్కరికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలో మీ ముందుకు అజీరా వస్తుంది. మమ్మల్ని అందరినీ అజీరా టీం పెద్దడా చెప్పురా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అభిమానించాలని కోరుకుంటున్నాం. చాలా సరదాగా సత్యవన్ గురించి చెప్పాలంటే చాలా మోస్ట్ సీనియర్ అండి. సరేలే పెద్దోడా, నువ్వు అంటా ఉంటావు కానీ సీనియర్ ఆర్టిస్ట్ అండి. చాలా అవలీలగా ఆయన చేస్తూ మాకు సలహాలు చెప్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ బాధపడుతూ కూడా చేసాం. ఎందుకంటే ఆడు ఉండేది ఎవరంటే డైరెక్టర్ గారు జనార్దన్ శివలింగ్ గారు. ఇది ఆశామాషి గారు చేస్తుంటే నిద్ర మంపు కూడా వదలదండి. కానీ ఆయనలో కృషి పట్టుదల అవన్నీ గమనించారండి. 2024 నుంచి జనార్దన్ శివలింగ్ గారికి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నేను వర్క్షాప్లో కూడా చెప్పానండి, గతంలో వర్క్షాప్లో మంచి కథలు ఆయన డెడికేషను, ఆయన తపన పడే విధానం నేను చూస్తూనే ఉన్నాను. అంటే నేను 2.5 years జర్నీలో నేను ఎక్కువ కాలం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఆయనతో.
2024 మంచి చిత్రాలు, మరెన్నో గొప్ప చిత్రాలు, మంచి ప్రొడక్షన్స్కి, పెద్ద చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా సార్. అవన్నీ మంచిగా జరుగుతాయి తప్పకుండా. ఆయన కాడ ఉన్న కథలు మంచి కథలు ఉన్నాయి. ఒక విషయం, మా పాప, చిన్న పాప చెప్పంగానే అర్థం చేసుకొని అసలు మామూలుగా గమనిస్తుంటే కొంతమంది ఆర్టిస్టుల కన్నా కూడా ఆ అవలేళ్ళగా చేయాల్సింది పాప. అసలు న్యాచురల్గా అసలు ఈ వయసులో ఈ పాప చేయడం అనేది గొప్ప విషయం. ఈ పాపకి మంచి పేరు వస్తుంది ఈ చిత్రం ద్వారా. గాడ్ బ్లెస్ యు తల్లి. అసలు అజీరా అనే దానికి ఈ పాప అంటే ఆ క్యారెక్టర్ల దగ్గర మనుషులు సెట్ అవ్వడం, డైరెక్టర్ గారు ఎన్నుకున్న విధానం, అందులో ఈ పాప మాకు దొరకడం, మా పెద్దోడు సత్యం అన్న కాంబినేషన్ నాకు రావడం, నాతో నటించిన ఆర్టిస్టులు అందరూ ఆయా పాత్రలకు న్యాయం చేయడం, టోటల్గా తమ్ముడు డిఓపి నాగేంద్ర బన్ని, జనార్దన్ శివలింగ్ గారు మా బావగారు, వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా అద్భుత్ స్టూడియో రాజేష్ గారు ఎడిటింగ్ చేశారు. డబ్బింగ్ వచ్చి ప్రవీణ్ గారు. ఓకే సార్. అండ్ జనార్దన్ చివరింకి గారు చిత్రీకరించిన ఈ అజీరా మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ డిఓపి గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన నెల్లూరు వాళ్ళకి మన నెల్లూరు వాళ్ళు మనమే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మీ అందరికీ కూడా తప్పకుండా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.